మంచిది. మరోసారి దేవుని సన్నిధిలో చేరి స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకే దేవునికి స్తోత్రం. దేవుడు మనకి సహకారులు ఉంచాడు. మనకు సహకారులు ఎవరు? దేనికి సహకారులు? ప్రార్థనకి సహకారులు. ఎవరెవరు మనకి సహకారులుగా ఉంటారు? దేవుడే మనకి సహకారి. దేనికైనా ఆయనే సహకారి. అన్నిట్లో ఆయనే సహకారి. దేవుడు తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు మనకి సహాయకులుగా ఉన్నారు. త్రిత్వమైన దేవుడు మన సహకారి. ఇంకా దైవజనుడు మన సహకారి. సంఘము మనకు సహకారి. ఈ సహకారముతో మనం బలపడి కార్యాలు పొందుకొని మరి స్థిరపడటానికి దేవుడు ఇటు ఏర్పాట్లు జరిగించాడు. ఎవరికైనా సరే దేవుడు ఈ ఏర్పాట్లు జరిగించాడు. అదేవిధంగా ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్న సహోదరి లక్ష్మి గారికి, కుమారుడైన మహికి కూడా దేవుడే సహకారిగా ఉండును గాక, తన కార్యాలు జరిగించును గాక, వారి పక్షం ఊహించును గాక. అదేవిధంగా మరి కిరణ్ పక్షంగాను ప్రేమ పక్షంగా కూడా దేవుడే సహకారిగా ఉండును గాక. ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఉదయకాల సమయంలో విశ్రాంతి దినములో పాడే కీర్తన గురించి ధ్యానం చేశాం. పస్కా పండగ సమయాల్లో ధ్యానం చేసేటువంటి కీర్తనలు ఉన్నాయి. మీకేమైనా ఐడియా ఉందండి? పస్కా పండగ దినాల్లో కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా ధ్యానం చేస్తారు. వాటిల్లో మీకేమైనా తెలుసా? యేసు ప్రభు వారు కూడా లాస్ట్ పస్కా సమయంలో కొండ మీదకి వెళ్ళినప్పుడు నేను చేసే కదమ్మా, ప్రేమలు మా ప్రభా, దయగల మా తండ్రి, కృపగలేసయా నీ కొందనాలు. బిడ్డ పాస్టింగ్ ఉన్నాడు నాయన, బలపరచండి, సహాయం చేయండి. అనుకున్నాయని నెరవేర్చబట్టానికి సహాయం చేయండి. బిడ్డ పక్షంగా వేద్యం ఆడండి, బిడ్డకు సహకారిగా ఉండండి. మీ ఆత్మకార్యం జరిగించండి. ఉన్న ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ఆయన. బిడ్డకి వ్యతిరేకంగా ఉన్న దాన్ని కొట్టివేయండి నాయన, తీసివేయండి. మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. వచ్చినాక మళ్ళీ చేయమని చేస్తాను. పట్టుకో. సరే, మంచిది. పస్కా పండగ దినాల్లో యేసు ప్రభు వారు కూడా లాస్ట్ సప్పర్ సమయాల్లో ఒలివ కొండకి వెళ్ళినప్పుడు కూడా ఒక కీర్తన పాడారు. మీకు తెలుసా? ఆ కీర్తనల గురించి కూడా రాయబడింది. ఎక్కువ శాతం ఏ కీర్తన రాయబడిందని బైబిల్ పండితులు భావించారంటే 118వ కీర్తన పాడారు అని బైబిల్ పండితులు అభిప్రాయం చెందారు. పస్కా పండగ దినాల్లో 113 నుంచి 118 వరకు ఉన్న కీర్తనల్ని తప్పనిసరిగా పండగ దినాల్లో పాడతారు. అది యూదుల ఆచారం. అదేవిధంగా ఆ కీర్తన గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 118వ కీర్తన 7వ వచనం. యెహోవా నా పక్షమున వహించి ఉన్నాడు, నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు పక్షంగా ఉంటాడు, మనకి సహాయకారిగా ఉంటాడు. అన్ని విషయాల్లో ఆయనే తోడుగా ఉండి సహాయకుడుగా ఉండి కార్యాలు జరిగిస్తూ ఉంటాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జరగటం వల్ల ఏం జరిగింది? శత్రువులపై నా కోరిక నెరవేరింది. శత్రువులు ఉన్నారు, వారి విషయమై నా కోరిక నెరవేరింది. ఎందుకని నా కోరిక నెరవేరింది? ఆయన నా పక్షంగా ఊహించాడు కాబట్టి, నాకు సహకారిగా ఉన్నాడు కాబట్టి శత్రువులు నశించిపోయారు. నేను కల్లార నా శత్రువులు నశించుట నేను చూడాలి, చూస్తాను, దేవుడు జరిగిస్తాడు, సహకారిగా ఉంటాడు అని కీర్తనాకారుడు
భావించినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఇది శత్రువులపై విజయాన్ని చేకూర్చిన కీర్తన అని, విరోధులందరినీ ఓడించిన విజేత పాడే కీర్తన అని, దేవుని స్తుతించాలన్న పిలుపుకు ఆధారమైన కీర్తనని బైబిల్ పండితులు భావించారు. పాడారు. మిరియాము నాట్యము చేస్తూ సితార తీసుకొని నాట్యం చేస్తూ పాట పాడింది. మోషే గారు దాన్ని రాసి ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది పాడిన పాట. వాళ్ళకి నేర్పమని చెప్పాడు మోషే గారు. నేర్చుకున్నారు ఇశ్రాయేలీలు. అది కూడా ఉంది. ఈ కీర్తన జయాన్ని కలుగు చేసే కీర్తన. శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూచెదను, ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు సహాయకారిగా ఉన్నాడు అని చెబుతా ఉన్నాడు. కాబట్టి శత్రువులు ఏమీ చేయలేరు. గొలియాత్ అన్నవాడు పెద్ద పోటుగాడు కదా, ఆరితేరినవాడు, యుద్ధ వీరుల్లో కూడా ఆరితేరినవాడు, బలాఢ్యుడు. కానీ దావీదు చేతుల్లో కుక్కతో చచ్చిపోయాడు. ఏమి చేయలేకపోయాడు కదా, హతమయ్యాడు. ఎందుకంటే దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. దావీదుకి దేవుడు సహకారిగా ఉన్నాడు. దేవుడు సహకారిగా ఉంటే మనకి విజయమే కదా. కాబట్టి దూర ప్రాంతంలో ఉన్న మహికి దేవుడు సహకారిగా ఉండును గాక. దేవుడే బిడ్డకి అన్ని మేలు జరిగించును గాక. అక్కడ ఏ శత్రువు లేకుండా దేవుడు అణిసివేయును గాక. సౌలు రాజైనా కూడా దావీదుకి భయపడ్డాడు. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. దావీదుని నాశనాన్ని కోరుకున్నాడు. ఎవరు? సౌలు. కానీ సౌలే నాశనం అయిపోయాడు. ఎందుకంటే దావీదు పక్షంగా ఉంది ఎవరు? దేవునికి స్తోత్రం. సౌలు పక్షంగా ఒకప్పుడు ఉండేవాడు, కానీ ఇప్పుడు సౌలు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దావీదు పక్షంగా ఉన్నాడు. కాబట్టి సౌలే నాశనం అయ్యాడు. దావీదును చూస్తే భయం వేసేది. 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 12వ వచనం చదువుదాం. సౌలును విడిచిపెట్టి దావీదుకు తోడై ఉండటాన్ని రాజు ఈయన సామాను మోసేవాడు, తర్వాత సహస్రాధిపతి అయ్యాడు, యోధుల మీద నియమించబడ్డాడు. అయినా కూడా అతనికి సౌలు భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు, దావీదుకు సహకారిగా ఉన్నాడు. కాబట్టి విదేశాల్లో ఉన్న మహికి కూడా దేవుడు తోడై ఉండును గాక, సహకారిగా ఉండుగాక. దూర ప్రాంతంలో ఉన్న మన బిడ్డలందరికీ కూడా దేవుడు సహకారిగా ఉండి తోడై ఉండును గాక. దేవుడు చేస్తాడు. దేవుడు భయాన్ని పుట్టిస్తాడు కదా. నోవాహుతో చెబుతాడు దేవుడు. 9వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. 2వ వచనం. మీ భయాన్ని, మీ బెదురును అడవి జంతువులకు నేను పుట్టిస్తా అన్నాడు దేవుడు. లేకపోతే సింహం ముందైనా ఏనుగు ముందైనా మానవుడు నిలవగలడా? ప్రతి జంతువు కూడా మానవుడికి భయపడిద్ది కదా. అవును, కొమ్ములు తిరిగినటువంటి ఎద్దులైనా సరే మానవుడికి భయపడాల్సిందే, లోబడాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో నువ్వు చేర్చుకోమన్నావు అని చేర్చుకున్నానయ్యా, అరల్లో ఉంచాను, ఇప్పుడు వాటిని కూడా వదిలిపెట్టమన్నావు, ఇప్పుడు వదిలిపెట్టాను, ఇప్పుడు దాకా ఆహారం వేశాను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని అడగకోకుండానే బాబా మిమ్మల్ని ఏం చేయలేవు.
సింహాలైనా పుల్లైనా ఏనుగులైనా ఎలుగుబంట్లైనా ఏమీ చేయలేవు మిమ్మల్ని. ఎందుకంటే మీ భయాన్ని వాటి కదిలిస్తా, మీ బెదురు మిమ్మల్ని చూస్తేనే అవి బెదిరిపోయేలా చేస్తా అన్నాడు దేవుడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఎంతటి శత్రువు అని బెదిరిపోవాల్సిందే. దేవుడు సహకారిగా మన పక్షంగా ఉండి గొప్ప విజయాలు ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. ఏలియా సామాన్యమైన మానవుడే. అతను ప్రార్థన చేస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. కరువు వచ్చింది, దేవుడే కాకోలములకు ఆజ్ఞాపించి ఆహారాన్ని సప్లై చేయించాడు. కెరీతు వాగు ఎండిపోయింది, నీళ్ళు లేవు, పక్షులు రావటం ఆగిపోయింది. దేవుడే ఏలియాను సారిపోతు పంపించాడు. అక్కడ 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో చక్కగా ఉన్నాడు. తరువాత యెజబేలు, ఒక స్త్రీ యెజబేలు ఏలియా మీద కక్ష గట్టి శత్రువుగా నిలిస్తే మొదట ఏలియా బెదిరిపోయాడు, భయపడి వెళ్ళిపోయాడు. వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. మరణాపేక్ష కలిగి ఉంటే దేవుడు దూతను పంపి భోజనం పెట్టించి బలపరిచి నా సన్నిధికి రమ్మని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళు, నువ్వు చేయాల్సిన పని ఉంది, నీ పని నువ్వు చేసుకో, ఆ యెజబేలు సంగతి నేను చూసుకుంటా అని దేవుడు అభయం ఇచ్చాడు కదా. యహూ తెలుసా మీకు? ఎవరు అమ్మాయన? ఏమ్మా? యెహోషాపాతు రాజు కుమారుడు యెహూ. అతను పట్టాభిషేకం చేస్తే ఒక ఆయన వచ్చి అభిషేకించి వెళ్తాడు. ఒక యవనస్తుడు వచ్చి యెహూని అభిషేకించి పారిపోతాడు ఒక మాట చెప్పేసి. అతను వస్తున్న సంగతి యెజబేలు వింటది. యెజబేలుని ఇప్పుడు మనోళ్ళు వెళ్తారు చూసావా, ఎక్కడికి కాదమ్మా, పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు ఎక్కడికి వెళ్తారు ఆడవాళ్ళు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు. యెజబేలు చేసింది ఆ పని. సరే చూస్తానంటే రాజులు 2వ గ్రంథం 9వ వచనం, 9వ అధ్యాయము 30వ వచనం. యెహూ యెజ్రెయేలుకు వచ్చాడు. యెజ్రెయేలు ఎవరిది? అహాబు రాజుది. అహాబు భార్య కదా. యెజబేల్ది సరిపోదు. చదువమ్మ. వస్తున్నాడు, ఈయనకు వస్తున్నాడు యెహూ అని తెలిసినప్పుడు అబ్బో రంగులేసింది, బ్రహ్మాండంగా సోకు చేసింది. శిరోభూషణాలు అంటే, శిరోభూషణాలు అంటే తల అలంకరణ చేసింది. బాగా లుక్ వచ్చేటట్టుగా అతను వసిపరుచుకునే విధంగా యెహూనికి కిటికీలో ఎప్పుడు వస్తాడని కిటికీలో కనిపెడతా ఉంది యెజబేలు. ఆయన సాటుగా రాలా, గుమ్మంలో గుండా వచ్చాడు. యెహూ వచ్చేసాడు, చూసింది. యజమాని సైతం చంపేశావు నువ్వు, జిమ్రీ వంటి వాడువు నువ్వు, సమాధానంగా వస్తున్నావా కోపంగా వస్తున్నావా అని అడిగింది. ఎవరు? యెజబేలు అడిగింది. ఎవరిని? యెహూని అడిగింది. ఆయన ఏం చేస్తే తలకాయ పైకెత్తాడు, ఏమని చూశాడు. అరే ఎవర్రా నా పక్షంగా ఉందన్నాడు. అంటే అక్కడ ఒక ముగ్గురు, ఎప్పుడైనా అందరూ ఒక పక్షంగా ఉండరు కాబట్టి మేము ముగ్గురు ఉన్నామని వాళ్ళు తొంగి చూశారు. అరే దాన్ని పడేయండిరా అన్నాడు. పై నుంచి పడేస్తే పైకి గోడకు తగిలి తలకా పగిలి గుర్రం మీద వచ్చి పడితే గుర్రం కాళ్ళ కింద తొక్కేసింది. తలకాయ పగిలి రక్తం చిమ్మింది. యెజబేలు ఏదో ఎలియాను చంపాలనుకొని ఎలియా మీద కక్ష గట్టి ఏదో శత్రువుగా చేసుకుంటే యెజబేలు అంతమైపోయింది. పానీయ చచ్చిపోయింది అని యెహూ ఏం చేశాడంటే, అరే పాతి పెట్టండి రా దాన్ని అన్నాడు. ఏం మిగిలింది తెలుసా? తలకాయ. యెజబేలు తలకాయి, పాదాలు 2, చేతులు హస్తాలు 2 ఆడబడి ఉన్నాయి. మాంసం అంతా కుక్కలు తినేసినాయి.
కుక్కలు నవిలేసినాయి, ఈడ్చుకెళ్ళి గుర్తుపట్టలేని శవంగా మారిపోయింది. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని అక్కడ రాస్తాడు. 35 నుంచి చదవండి. పాతి పెట్టపోయారు. కపాలం పుర్రె, పాదాలు, అరిచేతులు అక్కడ పడి ఉన్నాయి. కదమా దేహం ఏమీ లేదు, మొత్తం కుక్కలు తినేసింది. చెప్పారు. ఎవరు గుర్తుపట్టకోకుండా సోకులు చేసుకుంటూ సరిపోయిందా? కుక్కలు తినేసినాయి, మాంసాన్ని నవిలేసినాయి. అని తిష్బీడైన ఏలియా చెప్పిన మాట ప్రకారం జరిగింది. దేవుడు ఏలియా పక్షం వహించాడు, యెజెబెల్ని హతం చేశాడు. దేవుడు మన సహకారిగా ఉంటే ఎవడురా మన శత్రువు? దేవుని బిడ్డల మీద జయించే శత్రువు ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. ఆ విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజల్ని అరణ్యములో పోషించిన సహకారి ఎవరు? ఏది తక్కువ కాకుండా చేసిన సహకారి ఎవరు? కనాను దేశంలో ఉన్న 7 తెగల జాతుల్ని తరిమి కొట్టింది ఎవరు? దేవుడు మన పక్షంగా ఉంటే శత్రువును తరిమి కొడతాడు. దేవుడు మన సహకారిగా ఉంటే ఎవరు ఏమి చేయలేరు అన్న విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేశం కాని దేశములో ఒంటరిగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ మన బిడ్డలు ఒంటరిగా ఉన్నా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉంది ఎవరు? దేశం కాని దేశంలో యోసేపు, మహేష్ గోడలే, యోసేపు దూర ప్రాంతంలో ఉన్నాడు కదా. అందరూ అసూయపడ్డారు, దేశపడ్డారు, శ్రమల పాలయ్యారు కదా. అవును, సరే. లూకా భక్తుడు రాస్తాడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు ఉన్నారే మత్సరపడ్డారు. యోసేపు అంటే మత్సరం అంటే అసూయ పడ్డారు, హాని చేశారు, అమ్మేశారు. వాడు పాడైపోవాలని కోరుకున్నారు, వాడు మంచిగా జీవించకూడదనుకున్నారు, కక్ష కట్టారు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడయుండి శ్రమలన్నిటి అక్కడ ఎన్ని పడుతున్నాడు పాపం, కష్టాలు కదా. ఎప్పుడు ఇక్కడ చేసినోడు కాదు కదా. నిజంగా ఒక్క కొడుకున్న వాళ్ళకి ఇబ్బందులే. మనం ప్రేమగా చూసుకుంటాం, పెద్ద పనులు పెట్టాం. కానీ వాళ్ళు పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే ఎంతనే బాధ కలుగుతుంది. ఇంకా చూస్తే ఎంత బాధ కలిగిందో. ఆయన దేవుడు ఉన్నాడు, దేవుడు శ్రమలన్నింటిలో కూడా తోడుగా ఉన్నాడు. చదువమ్మ. దేవుడు దయను కనపరిచాడు, జ్ఞానమును అనుగ్రహించాడు. ఎవరు ముందు? ఆ దేశమానికి అధికారిగా ఉన్న ఫరో ముందు నిలబెట్టాడు. అధికారిగా, అధిపతిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కుళ్ళుకుని చచ్చేమైంది, ఎంతమంది అసూయపడి ఉంటే సరిపోయింది. గోత్రం కూడా అసూయపడ్డా, బాగుపడకూడదు, వాడు పాడైపోవాలి అని అనుకున్నా సరే దేవుడు అధికారిగా నిలబట్టాడు. దేవునికి స్తోత్రం. మహేష్ని కూడా దేవుడు అధికారిగా, మేనేజర్గా నిలబెట్టును గాక. దేవుడు పెట్టగలడు. దేవుడు సహాయకారిగా ఉంటే అక్కడున్నటువంటి వారి మీద దేవుడు మరి నిలబెట్టగలడు. పడుతున్న శ్రమలు, ఇబ్బందులు తొలగించి మరి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చునుగాక. నింద మోపినటువంటి పోతీఫరు భార్య చరిత్రహీనురాలుగా మిగిలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. నిందన మోపిన వారు, అసూయపడిన వారు, నిజంగా పాడవ్వాలని తలంచిన వారు చరిత్రహీనులు అయిపోయారు. వచ్చి మొక్కారు,
ఆ? ఆయన ముందు మొక్కారు, మోకరిల్లారు. దేవుడు అట్టి భాగ్యాన్ని యేసేపుకు తోడై ఉండి సహకారిగా చేసినట్లుగా మరి మహీ పట్ల కూడా దేవుడు జరిగించునుగాక. దేవుడు చేస్తాడు. ఇంకా సంఘ బిడ్డలకు దైవజనులు ఎంతగా సహకారిగా ఉంటారు. దైవజనులు ఎంత సహాయం చేసినా కూడా దైవజనుల మీద పగపడితే చూస్తా ఊరుకుంటాడు దేవుడు. ఎన్ని మేళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించేటువంటి కార్యాలు జరిగించిన తోడై ఉన్నా కూడా వాళ్ళ మీద కక్ష కట్టాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆడే ఊరుకోడు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. పౌలు గారు అంటాడు, ఒక మాట చెబుతాను. కొరింథీ సంఘం 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మీ మీద ఏదో గొప్పవాళ్ళమని చెప్పటం కాదు, అధికారం చేయాలని చెప్పటం కాదు, కానీ మీ ఆనందానికి సహకారులు అయి ఉన్నాం. ఈరోజు సజీవులుగా ఉన్నారు కొందరంటే ఎంత ప్రార్థన చేస్తే ఉన్నారు. ఒకరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే, బతికి బట్టగలుగుతున్నారంటే దైవజనులు ఎంత కన్నీరు కార్చి ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఈరోజు ఆనందంగా ఉండి వాళ్ళ మీదకే కాలు దువ్వుతూ ఉంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? పౌలు అంటాడు, మేము ఆనందానికి కారకులుగా ఉన్నాం. నేను చెప్పాలని చెప్పటం కాదు, కానీ ఎందుకు చెప్పాను కూడా చెబుతాడు. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను రాశాను, నా సంతోషము మీ అందరి సంతోషం కావాలి. దైవజనుడు ఏం కోరుకుంటాడంటే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. మీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషపడతాడు. నా ప్రార్థన ఆలకించాడు కదా, దేవుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగించాడు కదా, ఇంతకన్నా నాకేం భాగ్యం కావాలి అని మీ సంతోషాన్ని చూసి సంతోషపడతాడు, కానీ మీ ఉన్నతం చూసి ఆనందపడతాడు. కానీ కొందరు అసూయపడ్డట్టుగా దైవజనుడు వర్ధిల్లుతూ ఉంటే అసూయపడరు కదా. దేవుడు ఆ విధంగా సహకారులుగా ఉంచాడు. యేసు ప్రభువు వారు చెప్తారు శిష్యులతో ఒక మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. దేవుడు సహకారిగా ఉన్నాడు. శిష్యులకి వాళ్ళు సువార్తను బూదిగంతముల దాకా చెప్పారంటే, యూదయ, సమరయ, గలిలియ అంతా సువార్తను ప్రకటించారంటే దేవుడు సహకారిగా ఉండబట్టే, దేవుడు తోడయ్య ఉండబట్టే. వాక్యం స్థిరపరచబడిందంటే దేవుడు సహకారిగా ఉండబట్టే. అక్కడ అన్నాడు కదా, చదువు, తోడై సహకారిగా ఉండి సూచక్రియలు జరిగించి వాక్యాన్ని స్థిరపరిచాడు. మహీ పట్ల కూడా దేవుడు సహకారిగా ఉండి సూచిక కార్యాలు, సూచక్రియలు చేసి బిడ్డని అక్కడ స్థిరపరచునుగాక. దేవుడు స్థిరపరుస్తాడు, సహకారిగా ఉంటాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి ఉంటారు సహకారులుగా, మేమున్నాం మావోడు అనుకొని సహకారులు బయలుదేరుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు సిరియా రాజుకి ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? సహకారులు సిరియా రాజుకి ఎంతమంది రాజులు సహకారుగా ఉన్నారు తెలుసా? 32 మంది. సరే, రాజుల గ్రంథం చూడండి. మీరు డౌట్ పడ్డారు కాబట్టి రిఫరెన్స్ చెప్తాను. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. బెన్హద్దాద్ ఎవరు? సిరియా రాజు. అతని సహకారులు ఎంతమంది రాజులు? 32 మంది రాజులు. ఏం చేస్తారు తెలుసా? తాగి తందనాలు ఆడుతున్నారు, మత్తులయ్యి డొల్లు ఆడుతున్నారు. వాళ్ళు బ్యాచ్ అది. మన పక్షంగా సహకారంగా ఉండే బ్యాచ్ ఎలాంటిది కాదు. దేవదూతలు ఉంటారు మనకి, దేవుడు పంపిస్తాడు కదా. తాగుబోతులు, తిరుగుబోతులు సహకారులు కాదు మనకి, దేవుడే సహకారిగా ఉంటాడు. ఇంకా మన ప్రార్థనగా సహకారి దైవజనులే కాదు, యేసు ప్రభువు వారు కూడా మనకి ప్రార్థనా సహకారి. రోమపత్రిక
8 అధ్యాయం 34 చదవమ్మ చివర్లో. ఆ, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయన. ఎవరైనా యేసు ప్రభు వారు మన కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు కదా. అది మన ప్రార్థనలు ఫలించకపోయినా యేసయ్య ప్రార్థన 100% ఫలిస్తుంది కదా. అబ్బాయి మహికి కూడా యేసయ్య ప్రార్థనా సహకారిగా ఉండును గాక. మరి లక్ష్మికి కూడా సహకారిగా ఉండి ఆయుష్ ఆరోగ్యాలు దయచేను గాక. యేసయ్యే మనకు ప్రార్థన చేస్తున్నాడు. కంటికి కనబడి నేను చేస్తున్నాను కానీ మీ కంటికి, కానీ కనపడకుండా పరలోకంలో కన్నికుడు పార్చును కూర్చొని యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవడురా మన మీదకి వచ్చేది? దేవుడు ఊరుకుంటాడు ఏంది? పరిశుద్ధాత్ముడు కూడా మనకి సహకారం. 26 ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. నీకు ఎలా ప్రార్థన చేయాలో, ఏ ఒంట్లో ఏ ప్రార్థన చేయాలో నీకు తెలియకపోవచ్చు, యుక్తంగా అడగటం రాకపోవచ్చు, పరిశుద్ధాత్మ నీకు మూలగటం రాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంగా మూలుగులతో ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ప్రార్థన ఫలించదంటారా? సరే, నా ప్రార్థన పక్కన పెడదాం. యేసయ్య ప్రార్థన, పరిశుద్ధాత్మను ప్రార్థన చాలు కదా మనకి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనా సహకారులు దేవుడు గొప్ప దేవుడు. నిజంగా మన కోసం ప్రాణం పెట్టడమే కాదు, మన కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు. ప్రార్థనలోనే సహాయం కాదు, శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడే, బలమిచ్చేది పరిశుద్ధాత్ముడే, సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడే, స్థిరపరిచేది పరిశుద్ధాత్ముడే కదా. పరిశుద్ధాత్మ దేవుడు మహేష్ని స్థిరపరచును గాక కదా. ఈ 18 నెలలు, 2 నెలలు అయిపోయినాయి, ఇంకా 16 నెలలు ఉన్నాయి. ఈ 16 నెలలు కూడా దేవుడు మరి బిడ్డకి సహకారిగా ఉండి, స్టడీ విషయంలో, వర్క్ విషయంలో సహకారిగా ఉండి బిడ్డని స్థిరపరచును గాక. దేవుడు స్థిరపరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు చేసే సహాయాల్లో ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల. 120 మంది మేడ గదిలో ఏం జరిగింది? 2 అధ్యాయము 4 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనలందరినీ, దూర ప్రాంతంలో ఉన్న మన బిడ్డలందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపును గాక. ఆమేన్. దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఇంకా ఏం చేస్తాడంటారు? ఫలింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, బలపరుస్తాడు. గొలియాతు కన్నా దావీదు ఎలా బలపరచబడ్డాడు, శక్తిమంతుడయ్యాడంటే పరిశుద్ధాత్ముడు బలపరచబట్టే శక్తినిస్తాడు. సంసోను సింహం కన్నా ఏ విధంగా శక్తిమంతుడయ్యాడంటే పరిశుద్ధాత్మ ద్వారే. అందుకని సింహాన్ని సైతం కూడా మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చివేశాడు. పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని ఇవ్వటంలో సహాయం చేస్తాడు కదా. 17 దేశాల ప్రజల ముందు చదువుకున్నటువంటి, సామాన్యుడైనటువంటి, జాలరైనటువంటి, పామరుడైనటువంటి పేతురు నిలబడి చెబుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తినిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. రథము కాడికి పో అని పిలుపును ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఇంకా వరాలు ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు ఇంకా జయాలు ఇస్తాడు కదా. గిద్యోను జయించాడు, పిరికివాడైనటువంటి గిద్యోను పరాక్రమశాలి అయ్యాడంటే పరిశుద్ధాత్ముడు ద్వారాగానే జరిగిన కార్యము. దేవదూతను పంపి ధైర్యపరిచాడు కదా. గిద్యోను దగ్గరికి వచ్చి యేసు ప్రభువు వచ్చాడు. మొదట బలిని అర్పణ ముట్టింది యేసు ప్రభువారే గిద్యోను దగ్గర.
తర్వాత ఒత్నియేల్ని ఆ రాజ్యం మీద జయించి మరి కాలేబు కుమార్తెను వివాహం చేసుకునగలా చేసింది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఈ 16 నెలలు కూడా మహేష్కి జై జీవితాన్ని ఇచ్చి మంచి అమ్మాయిని మరి వివాహం చేసుకునేలాగా దేవుడు సహకారిగా ఉండును గాక. మరి అబ్బాయి పక్షం ఊహించును గాక. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక. మనందరినీ పరిశుద్ధాత్మతో నింపును గాక. ఆమె అందరూ లేచి మరి పరిశుద్ధాత్మ కూటం జరుపుదామండి.